మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే ప్రస్తుతం ఉన్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇటు బట్టలు ఊడదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విజయం చేకూర్చాలని కోరుతూ మచిలీపట్నం బార్ అసోసియేషన్లో మంత్రి ప్రచారాన్ని నిర్వహించారు. నేరస్తుడైన వంశీని పరామర్శించేందుకు వెళ్లటం ఒక తప్పైతే అక్కడ పోలీసు అధికారులను ఉద్దేశిస్తూ హెచ్చరికలు, వ్యాఖ్యలు చేయటం జగన్ చేసిన మరో నేరమని అన్నారు కొల్లు రవీందర్. అయినా ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లే. ఇవాళ సెక్యూరిటీ తీసేశారు అంటాడు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ మేము తీయటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు, ఎక్కడ తగ్గించలేదు సెక్యూరిటీ విషయంలో. అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిర్చియాటికి వెళ్తాడు ఆయన? ఇప్పుడు మిర్చియాటికి సందర్శనకి వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు వెళ్ళు, పర్మిషన్ తీసుకుని వెళ్ళు. జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు, పోలీసులు అనుమతిని నిరాకరించారు. అనుమతులు తీసుకుని వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు.